తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. 100 ఏళ్ల అవసరాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామన్న రేవంత్. రాష్ట్రంలో పెట్టుబడులకు పిలుపు. ఫార్ములా ఈ కారు కేసులో అరవింద్ కుమార్ ను రెండోసారి విచారించిన ఏసీబీ. కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు. పాసమైలారం ఘటనపై నిపుణుల కమిటీ అధ్యయనం. సిగాచి పరిశ్రమలో పరిశీలన. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యుల రోదనలు. తప్పుడు ప్రచారాలతో ఎప్పుడూ రాజకీయాలు చేయలేదన్న చంద్రబాబు. సింగయ్య భార్యను బెదిరించారని జగన్పై మండిపాటు. కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు. దేశానికి ఆదర్శంగా నిలుపుతామని వెల్లడి. రాయచోటి ఉగ్రవాదుల కుటుంబ సభ్యులపై 2 కేసులు నమోదు. ఇళ్లల్లో దొరికిన సూట్ కేసు బాంబులు నిర్వీర్యం చేసిన పోలీసులు. ప్రధాని నరేంద్ర మోదీకి మరో గౌరవం. దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన ఘానా అధ్యక్షుడు జాన్ ద్రమానీ. రాబోయే 100 ఏళ్ల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచ నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రణాళికల కోసం సింగపూర్ సహా పలు దేశాల సంస్థలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా ఉందని సీఎం తెలిపారు. ఈ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తల్ని కోరారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఇండస్ట్రియల్ పార్కులో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారు యూనిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందుందన్న సీఎం అభివృద్ధిలో తమిళనాడు, కేరళతో పోటీ పడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆయన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించనున్నట్లు గుర్తు చేశారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9, 2025 లోపల ఇవ్వడం. ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చర్ల, బాగరకంచ ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు, ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలుగా రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. We are legends in pharma, we are legends in IT, now we are legends in gold. Why? Because Malabar Gold and Diamond Manufacturing Unit has been established in Telangana. ఒక్కొక్క రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, పెట్టుబడులు పెట్టిన వాళ్లకు పెట్టుబడులకు రక్షణ కల్పించి లాభదాయకంగా వాళ్ళ వ్యాపారాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మీరు 94 నుంచి పెట్టుబడుల విషయంలో, పారిశ్రామికవేత్తల విషయంలో మన విధానాలు మారలేదు, మెరుగైన అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు వెళ్ళినాం. ఐ వాంటెడ్ టు అష్యూర్ ఎవ్రీ ఇన్వెస్టర్ we are there to support, we are there to give incentives and everything. You come and you invest, you can do your business. Telangana means business, Telangana means profit. Come and invest in Telangana.
2035 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ చేర్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. తయారీ రంగంలో తెలంగాణ 9% పైగా వృద్ధి సాధిస్తోందన్న ఆయన పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు అందిన 15 రోజుల్లోనే 98% ఆమోదిస్తున్నామని చెప్పారు. తెలంగాణను రోడ్ల అభివృద్ధిలో రోల్ మోడల్గా ఉండే విధంగా చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రోడ్లు భవనాల శాఖపై హైదరాబాద్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. హ్యామ్ రోడ్ల ప్యాకేజీలపై చర్చించారు. కన్సల్టెంట్లు రూపొందించిన డీపీఆర్ పరిశీలించారు. హ్యామ్ పద్ధతిలో రోడ్లను 3.5 ఏళ్లలో పూర్తి చేస్తామని సమీక్ష తర్వాత మంత్రి తెలిపారు. 15 ప్యాకేజీలుగా విభజించి హ్యామ్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఆగస్టు చివరికల్లా హ్యామ్ రోడ్లకు టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. ముందుగా 4 లేన్లు అనుకున్న RRRను 6 లేన్లుగా నిర్మించనున్నామని చెప్పారు. డీపీఆర్ను 6 లేన్లుగా మార్చడం వల్లే టెండర్ల ప్రక్రియలో ఆలస్యమవుతోందన్నారు. RRR 6 లేన్ల నిర్మాణానికి మళ్లీ టెండర్లు పిలుస్తామని మంత్రి వివరించారు. ఈ RRR తోని హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. పెద్ద పెద్ద కంపెనీలు అనుకోండి, ఎందుకంటే తక్కువకు చీప్గా వచ్చే అకామిడేషన్. ఎందుకంటే వాళ్ళకు పెద్ద కంపెనీలు వాళ్ళకి ఏంటంటే 100 కోట్ల ఎకరం పెట్టి కొనేది ఉండదు. తక్కువ దాంతో వచ్చే విధంగా రీజనల్ రింగ్ రోడ్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ పెట్టుకున్నాం. దానికోసం త్వరలోనే ప్రధానమంత్రి గారు కూడా కలవబోతున్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను తెలంగాణ ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేసిన ఏసీబీ అధికారులు వారు చెప్పిన అంశాల ఆధారంగా అరవింద్ కుమార్ను సుమారు 6 గంటల పాటు ప్రశ్నించారు. ఎఫ్ఈఓ సంస్థకు నిధుల బదలాయింపు విషయంలో కేబినెట్ అనుమతులు ఎందుకు తీసుకోలేదని ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ను ప్రశ్నించారని సమాచారం. నెల రోజుల పాటు విదేశాల్లో ఉండి జూన్ 30న హైదరాబాద్ వచ్చిన అరవింద్ కుమార్ ఏసీబీ నోటీసుల మేరకు ఇవాళ విచారణకు హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో బాధిత కుటుంబాల వేదన వర్ణనాతీతంగా మారింది. ఓవైపు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండగా తమ వాళ్లు ఉన్నారో లేదో తెలియక ఆయా కార్మికుల కుటుంబ సభ్యుల ఆందోళన క్షణక్షణం పెరుగుతోంది. 4 రోజుల నుంచి పరిశ్రమ వద్దకు వస్తున్న బాధితులు తమ వారి కోసం అధికారుల్ని వేడుకుంటున్నారు. తన కుమారుడు జస్టిన్ వివరాలు చెప్పాలంటూ ఓ వ్యక్తి రాయితో తలకు కొట్టుకున్నారు. వెంటనే స్పందించిన అధికారులు ఆ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది కార్మికుల ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలిపారు. ఇంకా కొంతమంది కార్మికులు కనిపించడం లేదని వారి కుటుంబ సభ్యులు ఫోటోలు పట్టుకుని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు DNA ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. సిగాచి పరిశ్రమ వద్ద శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు గుర్తించిన స్థలంలో పరిశ్రమ శిథిలాల్ని డంప్ చేస్తున్నారు. వాటిలో కార్మికులకు చెందిన వస్తువులు లభించగా వాటిని భద్రపరుస్తున్నారు. మరోవైపు పేలుడు ఘటనపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇవాళ 3.5 గంటల పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించింది. తప్పుడు ప్రచారాలతో తెలుగుదేశం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు తాత్కాలికమన్న ఆయన చేసిన పనులే శాశ్వతమని కుప్పం నియోజకవర్గ పర్యటనలో పేర్కొన్నారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేసిన వైసీపీ నేతలు తిరిగి ఆయన భార్యను పిలిపించి బెదిరించి రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు పునరుద్ఘాటించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో వరుసగా 2వ రోజు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొదట మీడియాతో మాట్లాడిన ఆయన సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 ద్వారా కృషి చేస్తున్నట్లు వివరించారు. తాను ఎక్కడికెళ్లినా భూముల విషయంలోనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్న సీఎం లింక్ డాక్యుమెంట్లు లేకుండా చేయడం వల్ల జవాబుదారీతనం లేకుండా పోయిందన్నారు. భూముల సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఏడాది పాలనలో చేసిన పనులను వివరిస్తూ ఇంటింటికి వెళ్తున్నట్లు చెప్పిన సీఎం ఏమీ చేయలేని వాళ్లే శవరాజకీయాలు చేస్తుంటారని వైసీపీపై మండిపడ్డారు. నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయాలి. వీళ్ళు ఫేక్, అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు. సింగయ్య కారు కింద పడ్డాడు, క్లియర్ గా ఉంది. కనీసం నువ్వు నిలబడకుండా నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి? 2 నిమిషాల్లో కుక్కను కొట్టి లోపల వేసేవాళ్ళం. అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు. ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు. రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎన్ని చేసినా చట్టం ఉంటుంది, చట్టం దాని పని అది చేస్తుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదన్న చంద్రబాబు సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లు వాడుకుంటే 2 రాష్ట్రాలు బాగుపడతాయన్నారు. బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. గోదావరిలో నీళ్లున్నాయి,
పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు, కిందలో వాడుకోవచ్చు. 2000 టీఎంసీ నీళ్లు సగటున 100 సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి. సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి, తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా. ఎవ్వరికీ నష్టం లేదు. నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు, అపోజ్ చేయను కూడా. కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం నేతలతో సమావేశమైన చంద్రబాబు అనంతరం పర్యటన ముగించుకుని బెంగళూరు వెళ్లారు. ఆరోగ్యాంధ్రే లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా కుప్పంలో ఏర్పాటైన డిజిటల్ నెర్వ్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానిస్తూ టాటా గ్రూప్, బిల్ గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వ్ సెంటర్ను సీఎం అందుబాటులోకి తెచ్చారు. వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసి వర్చువల్గా రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకొచ్చే వెసులుబాటు కల్పించగా వాటి గురించి టాటా గ్రూప్ ప్రతినిధులు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు సీఎంకు వివరించారు. కుప్పంలో మొదలైన డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు 2వ దశలో చిత్తూరు జిల్లాకు, 3వ దశలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ అధునాతన సేవల ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో వర్చువల్గా మాట్లాడిన చంద్రబాబు ఈ సేవల్ని చిత్తశుద్ధితో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని మార్గనిర్దేశం చేశారు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ హెల్త్, ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా రావాలి. ఫలితాలు ఇంపార్టెంట్. ప్రాసెస్ ఒకటే కాదు, మనందరం ప్రాసెస్ ఫాలో అవుతున్నాం, కానీ లాస్ట్కి వస్తే ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం పైన ఏది పనిచేస్తుంది, ఏది పని చేయదో మనం మెజర్ చేయలేకపోతున్నాం. ఒకసారి అవన్నిటి కూడా ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొస్తాం, ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుంది. మీరు చేసింది కరెక్ట్ అవునా కాదా అని మనల్ని గైడ్ చేస్తూ వస్తుంది. ఇట్ విల్ బి బిగ్ గేమ్ చేంజర్. మీరు ఫస్ట్ బ్యాచ్ లో మీరు చేరారు ఈ ప్రాజెక్ట్ లో, మీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఏ విధంగా మీరు చేశారో ఇది ప్రపంచానికే ఒక నమూనాగా, ఒక మోడల్గా తయారవుతుంది. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కిలోకు 8 రూపాయల ధర ఇవ్వాలని ప్రభుత్వం ప్రోత్సాహకంగా 4 రూపాయలు ఇస్తోందని తెలిపారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమల యజమానులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మామిడి గుజ్జుపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని తగ్గించేలా ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, మరోమారు దీనిపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారంగా మ్యాంగో జ్యూస్ ఇచ్చే అంశంపై అధ్యయనం చేసి తదుపరి ఆలోచన చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్, ట్రేసింగ్ సర్టిఫికేషన్ వచ్చిందని, మన ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే ప్రపంచ ప్రమాణాలు ఉండాలని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 2వ విడత భూ సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. భూములు తీసుకోవాల్సిన గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. అమరావతిలో జరగబోయే అభివృద్ధిని వివరించడం, భూముల అవసరాన్ని తెలియచెప్పడం ద్వారా రైతుల్లోని అపోహలు తొలగిస్తున్నారు. తాడికొండ మండల పరిధిలో జరిగిన గ్రామ సభల్లో రైతుల నుంచి భూ సమీకరణకు సానుకూలత వ్యక్తమైంది. అదే సమయంలో రైతులు తమ డిమాండ్లను అధికారులు, ప్రజాప్రతినిధుల ముందుంచారు. గతంలో జగన్ చేసిన విధ్వంసం తాలూకు భయాన్ని వ్యక్తపరిచారు. రాజధానికి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. లోన్స్ ఒక 1,50,000 వరకు తీసేస్తా ఉంటున్నారు. గోల్డ్ లోన్స్ కూడా తీసేస్తారా అగ్రికల్చర్కి సంబంధించి, లేకపోతే క్రాప్ లోన్స్ వరకే తీసేస్తారా అనేది ఒకటి క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్. ఇవ్వడానికి ముందుండా నేను అంతే స్పీడ్గా మాకు పలానా చాట ఫ్లాట్లు నీది అని ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఇవ్వడానికి అయితే మాకు ఓకే. మళ్ళీ ప్రభుత్వం మారిద్దో ఉండిద్దో తెలియదు. ప్రభుత్వం మారితే దీని పరిస్థితి ఏంది? దానికి రాజధానికి ఈ రోజు కూడా చట్టబద్ధత రాలా. చట్టబద్ధత వచ్చి మొత్తం అక్కడ కూడా డెవలప్ చేస్తే మేము హ్యాపీగా ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం. తమిళనాడులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులైన ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీలను ఐబీ అరెస్ట్ చేసిన తర్వాత అప్రమత్తమైన రాయచోటి పోలీసులు 2 వేర్వేరు కేసులు నమోదు చేశారు. రాయచోటిలో స్థావరాలకు సంబంధించి ఉగ్రవాదులు, వారి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. అబూబకర్ సిద్దికీ అలియాస్ అమానుల్లా, ఆయన భార్య షేక్ సైరాబానుపై ఓ కేసు పెట్టారు. షేక్ మన్సూర్ అలీ, ఆయన భార్య షేక్ షమీంపై మరో కేసు నమోదు చేశారు. ఈ 4గురిపై ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్, ఉపా చట్టం, ఆయుధ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సైరాబాను, షేక్ షమీంను రాయచోటి కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరికీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ మేరకు వారిని కడప కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు. నిందితుల ఇళ్లలో సోదాలు చేయగా భారీగా పేలుడు పదార్థాలు, కత్తులు, ప్రమాదకర రసాయనాలు గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న సూట్ కేసు బాంబుల్ని రాయచోటి డీఎస్పీ కార్యాలయం సమీపంలో నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు.
వీళ్ళంతా కూడా అల్వుమా ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వీళ్ళు ఏంటంటే ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు ఛాందస్వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. మనకు లభించిన ఈ విస్ఫోటక సామాగ్రి గురించి టూకీగా చెప్పాలంటే రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ లో ఉపయోగించిన ఏదైతే ఐడి ఉంటుందో అలాంటి డివైసెస్ ఒక 50-60 తయారు చేసే సామాగ్రి ఉంది. అది కాకుండా భారీ స్థాయిలో 8 నుంచి 12 వరకు అయితే కనుక 30 మీటర్ కిల్ రేడియస్ ఉండే బాంబ్స్ తయారు చేయడానికి ఈ సామాగ్రి సరిపోతుంది. పొటాషియం నైట్రైట్, నైట్రోగ్లిజరిన్, పొటాషియం క్లోరేట్, తర్వాత పిఈటి ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఒక సూట్ కేసులో కూడా మనకు లభ్యమైంది. 20 కేజీలు ఉంది. 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఏపీలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టుల్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. 90% పనులు పూర్తయిన వంశధార స్టేజ్ 2, ఫేజ్ 2 తోటపల్లి బ్యారేజ్ పనులను గాడిలో పెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్టు వివరించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల సమీక్షించారు. ఈ సమీక్షలో వంశధార, నాగావళి, చంపావతి అనుసంధాన ప్రక్రియలో మిగిలిన పనులపై చర్చించారు. హీరమండలం లిఫ్ట్, మద్దువలస స్టేజ్ 2, జంజియావతి రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. జైకా నిధులతో నత్తనడకన సాగుతూ నిలిచిన ఆంధ్రా రిజర్వాయర్, రైవాడ, పెద్దంకలం, పెద్దగడ్డ, వట్టిగడ్డ పూర్తి చేయడానికి ఉన్న అవాంతరాలు, వాటిని అధిగమించే చర్యలపై మంత్రి చర్చించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా వెళ్లిన మంత్రి పురుషోత్తపట్నం పంప్ హౌజ్ మోటార్లు ఆన్ చేసి కాలువలకు నీరు విడుదల చేశారు. గోదావరికి జలహారతి ఇచ్చారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పెరిగింది. ఎగువ నుంచి 71,900 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా అంతే మొత్తం నీరు దిగువకు వెళుతోంది. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ దెబ్బతిన్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో 85 గేట్లు ఎత్తి ఉంచినందున 71,900 క్యూసెక్కులు దిగువకు వెళుతోంది. ఈ ప్రవాహంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. అటు ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. స్పిల్వే ఎగువన 27.230 మీటర్ల నీటి మట్టం ఉండగా దిగువన 18 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుంచి 113,436 క్యూసెక్కుల నీటిని స్పిల్వే ద్వారా వదులుతున్నారు. భారీ వాహనాల రాకపోకల కోసం మహానందీశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో వేసిన రహదారి నీట మునిగింది. పోలవరం, గూటాల మధ్య ఇసుక తిన్నెలు క్రమేపీ నీట మునుగుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. జూరాల నుంచి 58,221 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. అక్కడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 22,263 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. మొత్తం శ్రీశైలం అవుట్ఫ్లో 58,578 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.8 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు ప్రస్తుతం 167.48 టీఎంసీలకు చేరింది. మరోవైపు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్ఫ్లో 56,000 క్యూసెక్కులు కాగా ఆ మొత్తం నీటిని 20 గేట్ల ద్వారా వదులుతున్నారు. తుంగభద్ర నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలు అయినప్పటికీ గేట్ల సమస్యతో 80 టీఎంసీలే నిల్వ చేస్తున్నారు. ఫలితంగా శ్రీశైలానికి వరద ప్రవాహం పెరగనుంది. దిగువన నాగార్జున సాగర్కు కూడా క్రమంగా వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి విద్యుతుత్పత్తి చేసి వదులుతున్న నీటితో సాగర్కు 50,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 519.80 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 148.91 టీఎంసీలకు చేరింది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ఈ సాయంత్రం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన జ్వరంతో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ కూడా ఆయన వెంట ఆసుపత్రికి వెళ్లారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి యశోద వైద్యులు, అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్కు అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతికించడం, రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయటమే తమ ఉద్దేశమని కొండా దంపతులు అన్నారు. హైదరాబాద్, హైదర్గూడ్లోని ఎమ్మెల్యేల నివాస ప్రాంగణంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను మంత్రి కొండా సురేఖ, మురళీ దంపతులు కలిశారు. వరంగల్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై మీనాక్షి నటరాజన్కు వారు రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. తనపై ఆరోపణలు చేసేవారిని పట్టించుకోనని చెప్పారు.
బేసీ కార్డును పట్టుకునే బతుకుతున్నారని మురళి అన్నారు. రేవంత్ రెడ్డిని మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చూడటం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు అండగా ఉండటమే తమ లక్ష్యమని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత తీసుకుంటానని మీనాక్షి నటరాజన్తో చెప్పానని పేర్కొన్నారు. సినిమాలు విడుదలైన వెంటనే పైరసీ చేసి వెబ్సైట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై 2 రోజుల క్రితం అరెస్ట్ చేసిన కిరణ్ విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తున్న కిరణ్ సినిమా విడుదలైన రోజే పైరసీ చేసి మూవీ రూల్స్ తమిళ ఎంవీకి విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. #సింగిల్ సినిమాను నిందితుడు పైరసీ చేయగా ఫిలిం ఛాంబర్లోని యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మణీంద్రబాబు ఫిర్యాదుతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి నిందితుడు సినిమాలు పైరసీ చేస్తున్నాడని వెల్లడించారు. ఇప్పటి వరకు 65 సినిమాల్ని పైరసీ చేసినట్లు తెలిపారు. పైరసీ సైట్ల నుంచి ఒక్కో సినిమాకు నెలకు 40,000 నుంచి 80,000 రూపాయల కమిషన్ క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ పైరసీ వల్ల తెలుగు సినీ పరిశ్రమకు ఒక్క 2024 ఏడాదిలోనే 3,700 కోట్లు నష్టం వచ్చిందని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంచనా వేసింది. మరోవైపు పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమాఫ్రికా దేశం ఘానా అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని అందుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఘానా వెళ్లిన ప్రధానిని ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘానా అవార్డుతో ఆ దేశం సత్కరించింది. ఘానా రాజధాని అక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మోదీకి అవార్డును అందజేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల చిరకాల బంధాలకు ఇది నిదర్శనమన్నారు. ఇరు దేశాల యువత ఆకాంక్షలు, వారి ఉజ్వల భవిష్యత్తు, సాంస్కృతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలకు ఆ అవార్డును అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. భారత్ ఎప్పుడూ ఘానాకు అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి దోహదపడుతుందని మోదీ వెల్లడించారు. అనంతరం ఘానా పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడిన మోదీ భారత్ బలంగా ఉంటే మరింత స్థిరమైన, సంపన్నమైన ప్రపంచానికి దోహదపడుతుందని చెప్పారు. విదేశీ విద్యార్థులు చదువుకునేందుకు వీసా దరఖాస్తుల స్వీకరణను అమెరికా తిరిగి ప్రారంభించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి మెగ్నాన్ హౌస్టన్ ప్రకటించారు. అయితే అభ్యర్థులు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎందుకైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనకే వీసాను వాడుకోవాలని స్పష్టం చేశారు. అమెరికాకు వచ్చి వారు చదువుని వదిలేయటం, క్యాంపస్లను ధ్వంసం చేయటం వంటివి చేయకూడదని హెచ్చరించారు. అమెరికా ప్రభుత్వం ప్రతి నిర్ణయం జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటుందని, వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలను నిర్ణయిస్తామని చెప్పారు. కేవలం తమ పౌరులే రక్షించడమే కాకుండా చదువుకునే ఇతర విద్యార్థుల రక్షణకు కఠిన నిబంధనలు అవసరమని హౌస్టన్ తేల్చెప్పారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటిలో ఖచ్చితంగా పబ్లిక్ వ్యూ ఆప్షన్ను యాక్టివేట్ చేయాలని ఇదివరకే అమెరికా స్పష్టం చేసింది. అలా యాక్టివేట్ చేయని వారి దరఖాస్తుల్ని తిరస్కరిస్తామని తేల్చెప్పింది. మహారాష్ట్ర పూణేలో 22 ఏళ్ల యువతిపై ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు పూణేలోని కొంధ్వాలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు డెలివరీ ఏజెంట్ పేరుతో ఆమె ఫ్లాట్కు వెళ్లాడు. సంతకం చేయడానికి అతడు పెన్ను కావాలని అడగ్గా ఆమె వెనక్కి తిరగగానే నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి డోర్ లాక్ చేశాడు. ఆమెకు మత్తు ఇచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలి ఫోన్లోనే సెల్ఫీ వీడియో తీసుకున్న నిందితుడు ఈ విషయం ఎవరికైనా చెబితే తన వద్ద ఉన్న ఫోటోలు, వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. అయినా బెదరకుండా యువతి చేసిన ఫిర్యాదుపై ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సీసీటీవీ కెమెరాలో నిందితుడి దృశ్యాలు రికార్డయ్యాయని, అతడి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.